ఈ అందమైన అడవిలో కొండల మధ్య ఆంధ్ర ఒడిశా బార్డర్ లో ఇంకో ప్రాచీనమైన విలేజ్ చూస్తున్నాం. ఈ వీడియోలో ఈ ట్రైబల్ యొక్క లివింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళ హౌసెస్ ఎలా ఉంటుందో అన్ని చూద్దాం అన్నమాట. ఇక్కడ మట్టి ఇళ్ళకి మరమ్మతులు చేస్తున్నారు. వీడియో ఎండింగ్ లో డ్రోన్ కి ఈ విలేజ్ పీపుల్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో హైలైట్ చూసేసి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మొత్తం రోడ్డు వే అయితే ఇట్లా ఉందన్నమాట. ధాన్యాన్ని నిల్వ చేసుకునే గాజులు అవి జీడికల్లు అంట, తాగుతుంటారు. ఇక్కడ అక్కడ మనకి వైన్స్ ఎలాగో ఇది అలాగా, కాకపోతే మనకి ఇది అంత తాగేంత సీన్ లేదు. లైట్ డిఫరెంట్ ఉన్నాయి, మండుతున్నాయి లైట్ గా. నాట్ ఏ డ్రింక్ నేను చెప్పాను. ఇక్కడ పెట్ట Do subscribe our channel. మళ్ళీ ఇంకొక విలేజ్ అంతా ట్రేస్ చేసాం. ఇక్కడ ఓల్డ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. మేము ఆంధ్ర ఒడిశా బార్డర్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మట్టి ఇల్లులు ఉన్నాయి, ద సేమ్ టైం ఇక్కడ మనకి పాత ఇల్లులు కూడా ఉన్నాయి. లివింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం మంచిగా. అంటే చాలా చీడి తోటలు కొండలపైన చాలా ఉన్నాయి. వీటి నుంచి మ్యాక్సిమం ఫుడ్ కొనుక్కోరు, ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు. మొత్తం ఇక్కడ గ్యాస్ అనే మాట ఉండదు, మొత్తం కర్రలే. ఇంకా మొత్తం అక్కడ కుక్క వచ్చేసింది, అది చూడండి, మేకలు ఇవన్నీ కర్రలు. అక్కడ ఒక ఇల్లుకి ఇప్పుడే కడుతున్నారు ఇంకా, అంటే ఐ మీన్ కొండపైన ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. క్యాప్చర్ చేద్దాం ఒకసారి. ఇల్లు ఇప్పుడే కడుతున్నారు. ఇక్కడ అమ్మగారు వాళ్ళ కూతురు అన్నమాట. సో మట్టి ఇల్లు కడుతున్నారు. అంత ఇరిపేసి పైన రేకు ఉంది, చుట్టూ ఇటుకలు మట్టి. అంతకుముందు అయితే రాళ్ళు యూజ్ చేసి కట్టేవాళ్ళు. ఆ బ్యాక్ సైడ్ ఇల్లు రాళ్ళు, అక్కడ కొండపైన కూడా ఇల్లు ఉన్నాయన్నమాట. సిమెంట్ సమ్ హౌసెస్ మట్టి సిమెంట్తో కూడా కట్టారు. ఇక్కడ చిన్నోడు చూడండి, కేకులు పెడుతున్నాడు, వీడు ఫోన్ అట్టుగా ఆడుతున్నాడు, రియల్ అవుతున్నాడు అనమాట. చీకట్లో ఇంట్లో ఉన్నాడు, అట్లా కనిపిస్తుంది. అవసరం అసలు లివింగ్ స్టైల్ అనేది. ఇక్కడ అమ్మగారు అండ్ వాళ్ళ కూతురు అనమాట హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి అట్లా ఈ మట్టి తీసుకొచ్చి ఆ గోడకి, హౌస్ గోడకి పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తారు. రోడ్ నుంచా అమ్మగారు పైకి ఎట్లా వెళ్ళాలని చెప్తుంది, చూపిస్తున్నారు. ఎరగొట్టేసి వర్షం పడినప్పుడు గోడలు తడిసి ఊడిపోతుంది అనమాట. అప్పుడు ఆ గోడ అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తారు. మట్టి వేసేసి ఇట్లా కొట్టేశారు, కొట్టేసి పొయ్యిలో కుకింగ్ జరుగుతుంది. ఫ్లేమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రైస్ అనేది కుక్ చేస్తున్నారు ఇంకా. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. క్యూట్ మేకలు పెంచుతున్నారు. చాలా ఇదంతా చూడండి, హౌస్ మొత్తం పక్కన రాళ్ళే, ఇంత రాళ్ళే ఇవన్నీ. గోడను అయితే కన్స్ట్రక్ట్ చేశారు. కట్టెడు మంచాలు ఉన్నాయి. ఇక్కడ మేకలు ఉన్నాయి చూడండి డౌన్లో. అది అంతా ఎయిర్ అన్నమాట, ఆ కింద కనిపిస్తుంది. ఇంకా కోళ్ళ ఫార్మ్స్, మేకల ఫార్మ్స్ ఇవన్నీ. అది వంట వండడానికి యూజ్ చేస్తారా? ఇక్కడ మీరు సిస్టర్ కొద్ది మనీ అంటే కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేసాము, క్యాష్ ఫోన్పే చేసాము 300 అనమాట. సో ఆయన వస్తున్నారు, ఆయనకే చేసాము. పైకి వెళ్తున్నాం చూడండి, రోడ్డు వే ఏం లేదు, కాలువల పై ఇంత రాక్స్ కానీ, రాక్స్ మట్టి అన్నమాట. ఈ విలేజ్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొంచెం సిమెంట్ ఇల్లు అయితే ఉన్నాయి. పైకి వెళ్ళడానికి రోడ్డు వే అయితే లేదు, స్టెప్ బై స్టెప్ రాక్స్ లాగా ఉన్నాయి మొత్తం. చూడండి ఇక్కడ అక్కడ వరకు ఇటు 4 ఇల్లు, అటు 4 ఇల్లు ఉన్నాయి. మొత్తం రోడ్డు వే అయితే ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. రాక్స్ ఇలా పైకి ఇలా ఇట్లా ఎక్కాలన్నమాట. స్టెప్స్ కూడా చాలా ఈజీ, సగం స్టెప్స్ అక్కర్లే, ఇలా ఎక్కిపోవచ్చు. చాలా ఈజీగా 4 స్టెప్పులు దాటింది. కొండ పైకి కూడా ఇల్లు ఉన్నాయి కొన్ని, అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు కట్టారు.
పైకి వెళ్ళాలంటే పక్క నుంచి రోడ్లు వెళ్ళాలంట, వెళ్ళడానికి అవ్వదు. ఓ చూసి కాళ్ళు చింత పిక్కలు ఇవి దేనికి కొడతారు వీళ్ళు, అమ్ముతుంటారు. బియ్యం గాజులు అన్నమాట ఇవి, ధాన్యాన్ని నిల్వ చేసుకునే గాజులు అవి. ఇటు ఇల్లు ఎలా ఉంది, పైన రేకు, మిగతా అంతా మట్టి. ఉన్నాడు కనిపిస్తుంది రాంబలం పండు, పండిందో లేదో మాకు తెలీదు. రోడ్ ఎలా ఉందో పైకి ఇట్లా పైకి వెళ్ళాలి, ఆ పైకి వెళ్తే అక్కడ హౌసెస్ ఉన్నాయంట. అక్కడ జీడికల్లు ఉన్నాయి, సంథింగ్ తినొచ్చు. ఇవి జీడికల్లు అంట, తాగుతుంటారు. జీడికల్లు అంట తీసుకున్నాం 120. ఇక్కడ మనకి అక్కడ మనకి ఓఎన్స్ ఎలాగో ఇది అలాగా, కాకపోతే మనకి ఇది అంత తాగేంత సీన్ లేదు. చూపేందుకు మాత్రం లైట్గా అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి, మండుతున్నాయి లైట్గా. నాట్ ఏ డ్రింకర్, టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పి అంతే. హెల్త్ చాలా మంచిదంట, బెనిఫిట్స్ అంట, బాడీని కూల్ చేస్తుంది. మంటగా ఉంది, నేను తాగలేను. మా కెమెరామెన్ చూసుకుంటాడు ఇక్కడ. నేను చెప్పాను బ్రో. వాటర్ ఫాల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తలిసిపోయినాం అనమాట. పైకి వెళ్ళి ఓపిక లేదు. డ్రోన్ అయితే ఎగరేసి పైకి కొండ పైన కొన్ని హౌసెస్ అయితే క్యాప్చర్ చేసాం. కొండ పైన కొన్ని ఇల్లు అయితే ఉన్నాయి, పచ్చని చెట్ల మధ్యన. ఆ ఇల్లు మట్టి ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి అనమాట. అటు ఇటు చెట్లు, కొబ్బరి చెట్లు అన్ని ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన బైక్స్ అయితే వెళ్ళలేవు కానీ వాక్ వే అయితే ఉంది, వాక్ చేసుకుంటే అయితే వెళ్ళొచ్చు. అటు ఇటు కొండలు, మధ్యలో చిన్న లోయ, నోయికి ఆనుకుని రోడ్డు పక్కన చిన్న విలేజ్, చాలా బ్యూటిఫుల్. నేనేమో విలేజ్ క్యాప్చర్ చేద్దామని డ్రోన్ ఎగరేస్తే అక్కడ పీపుల్స్ రెస్పాండ్ అయ్యారు. లాస్ట్ కి కుక్కలు కూడా రెస్పాండ్ అయ్యాయి అనమాట. డ్రోన్ చూసి ఒకటే ఎవరు అవి. ఇక్కడ పిల్లలు డ్రోన్ ఫస్ట్ టైం చూసారు అనుకుంటా, చాలా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసేసాను. డ్రోన్ దగ్గర రావడంతో చూసి భయపడింది పాప. అస్సలు భయపడలే. ట్రైబ్స్ వీళ్ళు ఎప్పుడు డ్రోన్ చూసింది లేదు, కానీ ఎవరు భయపడలే. ఆ గాలిని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, మంచి ఎంత చక్కగా పాపన అవుతుంది. ఎట్లా ఉంది? డ్రోన్ చూసి ఆ మేడ మీద ఉన్న పిల్లలందరూ భయపడి పారిపోయారు చూడండి ఎట్లా. ఆ విలేజ్ పీపుల్స్ అయితే డ్రోన్ చూసి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేశారు బాగా. ఆ విలేజ్ పీపుల్ అంతా డ్రోన్ వింతగా చూస్తున్నారు అనమాట. ఏంటిది గాల్లో ఎగురుతుందని చెప్పి. రే రావట్లేదు, అది భయపడట్లేదు, ఇది రావట్లేదు. వదిలేయండి అన్న డ్రోన్. పిల్లల రియాక్షన్ చూద్దామని డ్రోన్ వదిలితే చివరాఖరికి నన్ను నా డ్రోన్ ని భయపెట్టారు వీళ్ళు. డ్రోన్ సెన్సార్స్ కి అడ్డుగా వస్తున్నారు. ఆ డ్రోన్ మూవ్మెంట్ అవ్వలేకపోతుంది. నైస్. మీ పేర్లు చెప్పండి అందరు. తేజ. నీది? నీది? వీడియో కానీ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంతవరకు చదువుకున్నారు అందరు? నేచర్ వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్. వెళ్ళిపోతాను మరి. ఇక్కడితో అయితే మనం ముగించేస్తున్నాం బ్లాగ్ని. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ సంతోష్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.